అప్ప, నాన్న. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కష్టాలు చూశాను, సుఖాలు చూశాను, గుడ్ టైమ్స్ చూశాను, బ్యాడ్ టైమ్స్ చూశాను, సక్సెస్ చూశాను, ఫెయిల్యూర్ చూశాను. ఏదొచ్చినా సరే ధైర్యంగా ఉంటున్నానంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి నాన్నని చూసి చూసి అంటే ఏదొచ్చినా సరే ఆయన ఫ్యామిలీని కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోయిన విధానం అండ్ అక్కడి నుంచి ఏదో తెలియని ఒక ధైర్యం నాకు కూడా వచ్చింది అనుకుంటా. అండ్ అమ్మ ఎంత గారాబం చేసినా సరే మనం రాత్రిపూట ధైర్యంగా పడుకుంటామంటే దానికి కారణం నాన్న. ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా నాన్న చూసుకుంటాడులే అని ఒక గుడ్డి ధైర్యం. మనందరికీ అంటే నాకు మాత్రమే కాదు మనందరికీ కూడా లైఫ్లో ఫస్ట్ హీరో నాన్న. ఈవెన్ హీరోలకు కూడా ఫస్ట్ హీరో నాన్న. అండ్ నన్ను పర్సనల్గా పెద్ద స్టార్ హీరో నాని అన్నదానికంటే కూడా రాంబాబు గారు అబ్బాయి నాని అన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఎక్కువ గర్వంగా అనిపిస్తుంది. అండ్ పర్సనల్గా నాకు అక్కకి ఐ థింక్ నాన్నని చూసి నేర్చుకుంది ఏంటంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి, అందరికీ సహాయపడాలి, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనకు కూడా మంచి జరుగుతుందన్న అన్న యాటిట్యూడ్తో ఉండేవారు ఎప్పుడు కూడా. అది ఎలా పాసిబుల్, అది అవుతుందా నిజంగా అనిపించేది. బట్ ఈరోజు తన పిల్లల మేమిద్దరం చాలా హ్యాపీగా సెటిల్డ్ అయిపోయిన తర్వాత ఆయన సంతోషం చూసినప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు ఆయన నమ్మిన పాలసీని ఆయన ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు మేమంతా ఇంత హ్యాపీగా ఉండగలిగాం. అండ్ దానికోసం ఫస్ట్ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే థ్యాంక్స్ అన్న చాలా చిన్న మాట, ఎంత చెప్పినా తక్కువే. కానీ అన్న నన్ను ఎప్పుడు కలిసినా సరే అప్ప నల్లా ఇరికింగ్లా అని అడుగుతారు, నాన్న ఎలా ఉన్నారా అని అడుగుతారు. అండ్ ఆయనకి ఫాదర్ అంటే ఎంత రెస్పెక్ట్ అన్నది ఆయన మాటల్లోనే తెలుస్తుంటుంది. సో ఐఎమ్ ఈరోజు నాన్నకు సంబంధించి ఈ విషయాల్ని షేర్ చేసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ బయట అడిగినందుకు. కనీసం ఈ వంకతో అయినా సరే నాన్న గురించి 4 ముక్కలు మాట్లాడగలిగినాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్ప అన్న. గుడ్ లక్.